హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం స్నో పార్క్. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మీరు చూసినట్లయితే మొత్తం ఎండిపోయి అవుతుంది కదా. ఈ ఎండిపోయిన ప్లేస్ లో మేము వచ్చేసి స్నో అయితే తయారు చేయబోతున్నాము. స్నో అంటే ఏంటిరా? పొగ. స్నో అంటే ఏంటిరా? మీకు అందరికి ఆల్రెడీ తెలిసిందే స్నో అంటే ఏంటిది ఏం కథ అని చెప్పేసి. ఈ రోజు ఈ వీడియోలో మేము ఒక చిన్న టెక్నిక్ ని వాడి ఇక్కడ మీరు చూస్తారు కదా మట్టి, సో దీని లోపల స్నో అయితే తయారు చేయబోతున్నాము. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ స్నో తయారు చేస్తామని చెప్పినా కదా, దానికోసం మనకు డిఫరెంట్ ఐటమ్స్ అయితే కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ స్నోని స్టోర్ చేయడానికి ఒక స్విమ్మింగ్ పూల్ లాంటి సెటప్ అయితే కావాలి. ఈ మట్టిలో ఫస్ట్ అదే సెటప్ అయితే చేస్తున్నాము. ఆ తర్వాత ఏ ఐటమ్స్ని యూజ్ చేస్తున్నాం ఏం కథ అని చెప్పేసి మీకు క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, మొత్తం స్క్వేర్ షేప్లో ఒక డబ్బా తీద్దాం పౌడర్. బాగా తక్కువ ఇప్పుడు ఇంత పెద్ద సైజులో అయితే గైస్ మేమైతే స్విమ్మింగ్ పూల్ని తయారు చేయబోతున్నాం. బాగా లోతే తీయం, మూడు కూడా తీయం, ఒక జాయింట్ లోతు అయితే తీస్తాము. ఇప్పుడు ఏం చేయాలంటే దీని లోపల ఉన్న మట్టి ఏదైతే ఉందో ఈ మట్టి మొత్తాన్ని తీసి సైడ్కి అయితే పోయాలి. ఇక ఇట్లా ఆల్మోస్ట్ గుంత అయితే రెడీ అయిపోయింది. డైరెక్ట్ వాటర్ పడితే వాటర్ వచ్చేసి ఇంకిపోతే మీకు అందరికి తెలిసిందే ఆగది. సో దానికోసం ఏం చేయబోతున్నాం అంటే మా దగ్గర ఒక వానకాయదం అవుతుంది, అది తెచ్చి మంచిగా ఫోల్డ్ చేసి పైన అయితే పెడదాం. ఇప్పుడు మన స్విమ్మింగ్ పూల్ రెడీ అయిపోయింది కాబట్టి దీంట్లో వాటర్ వచ్చినా సరే వాటర్ వచ్చేసి ఇంకే కవర్లోనే ఆగుతాయి. ఆ తర్వాత ఒక స్పెషల్ ఐటమ్ని తీసుకొచ్చి మేమైతే దీంట్లో స్నో అయితే తయారు చేస్తాము. ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో చాలా క్రేజీ ఉంటుంది చూడండి. ఓకే గాయ్స్, స్విమ్మింగ్ పూల్ వచ్చేసి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని నిండా వాటర్ పడదాం. ఇక స్నో తయారైంది. అంటే మంచి ఐస్ని తయారు చేస్తున్నాం అని చెప్పినా కానీ ఏ ఐటమ్ని యూజ్ చేస్తున్నాం అనేది మీకు చెప్పలే కదా. ఒక స్పెషల్ ఐటమ్ని అయితే యూజ్ చేయబోతున్నాం. ఆ స్పెషల్ ఐటమ్ వచ్చేసి ఏంటిది అంటే మీరు ఇక్కడ చూడవచ్చు, నా చేతిలో ఉన్న ఈ డైపర్ అన్నమాట. ఈ డైపర్ మొత్తాన్ని యూజ్ అయితే దీంట్లో ఒక స్పెషల్ ఐటమ్ అయితే ఉంటుంది. దీన్ని జింపుతా, ఆ తర్వాత లోపల వచ్చే ఐటమ్ని వాటర్ని మిక్స్ చేసినట్లయితే సేమ్ టు సేమ్ ఐస్ లాంటిది ఒక ఐటమ్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు మీరు చూపిస్తా ఎట్లా ఏం కథ అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైపర్ అయితే ఇంపేస్తున్నా. దీని లోపల మీరు ఈ కాటన్ చూస్తారు కదా, మనకు కావాల్సిన పార్ట్ వచ్చేసి ఇదే. ఒక్క డైపర్ని మనం జింపినట్లయితే మనకి ఇంత ఐటమ్ అయితే వచ్చిందని లోపల నుంచి వెళ్ళి. జస్ట్ దీనికి కొద్దిగా వాటర్ని అయితే మిక్స్ చేద్దాము. వాటర్ని మిక్స్ చేసేసిన సో ఫైనలీ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇగో మనం వాటర్తో మిక్స్ చేయగానే ఇదేదైతే ఐటమ్ ఉందో సేమ్ టు సేమ్ ఐస్ గడ్డలాగా అయితే తయారైపోయింది. ఇదే మేము తయారు చేస్తామని చెప్పిన ఆర్టిఫిషియల్ ఐస్. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఎక్కువ క్వాంటిటీలో డైపర్స్ని తీసుకొచ్చి బ్యాక్ సైడ్లో మీరు చూస్తున్న ఈ స్పూల్ ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని కూడా ఐస్తో అయితే నింపబోతున్నాము. సో దానికోసం మేము తీసుకొచ్చిన డైపర్స్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇన్ని డైపర్స్ అయితే ఉన్నాయి కదా. ఈ డైపర్స్ అన్నింటినీ మొత్తం బలగొడదాం. ఆ తర్వాత దాని లోపల ఏదైతే ఐటమ్ ఇంతకు మేము చూపెట్టినో ఐటమ్ మొత్తం బయట తీద్దాం. ఆ తర్వాత దాన్ని మన పూల్ వేసి ఐస్ పూల్ అయితే తయారు చేద్దాం. గిదాంతో కాదు కానీ మా కోయిలంతా నిహాలుగా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే వీటన్నిటిని వలగొట్టి దాని లోపలికి అది తీద్దాం, ఐటమ్ మిక్స్ చేద్దాం. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అంతే.
మస్తు టైం పట్టేట్టున్నది. ఇప్పుడు అన్నిటి ఇంపుదాం, చింపుకుంటా అయితే మళ్ళీ బయట తీద్దాము. ఆ తర్వాత దాన్ని మొత్తం బ్యాక్ సైడ్ వాటర్ మిక్స్ చేద్దాం. చేద్దామా? ఇప్పుడు దాన్ని ఇప్పుడు దగ్గర గంటన్నర అవుతుంది డైపర్లు ఇప్పబట్టి. సో మీరు చూసినట్లయితే ఒక్కటి ఇంత ఇప్పగలిగిండి గంటే. 50% డైపర్ కూడా మీకు ఓపెన్ అయితే వేయలేదు. ఇళ్ళకించే సంథింగ్ ఏదో పార్ట్ ఎగరొచ్చుకుంటా కంటే ముక్కులో పడుతుంది. అందు గురించి అందరం మాస్కులు పెట్టుకున్నాం. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి నాకు తెలిసి ఒక 4 hours అవుతుంది కావచ్చు. 4 hours తర్వాత ఈ ఏదైతే మనకు బయటకు వెళ్తుందో ఈ మిక్చర్ దీన్ని మొత్తాన్ని వాటర్లో మిక్స్ చేసి మనం ఐస్ అయితే తయారు చేద్దాం. ఎక్కడెక్కడైతే వాటర్ అంటుందో ఈ డైపర్స్కి అక్కడ మొత్తం ఐస్ తయారవుతుంది. ఓ 2 పచ్చదాననే వేసిండ్రా దాచిపెట్టినా. తిను. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే అందరం కలిసి డైపర్ అయితే లోపల నుంచి దూదిలో ఉన్నదా ఇది తీస్తున్నాం అందులో కలిసి. ఎందుకంటే చూడు దీనికోసం చెప్పు ఇవి ఏమంటారు ఏంటన్నా ఇది సరుపు. ఈ డైపర్లు ఎంత చేసినా ఉడుతూనే లేవు. తీసినా కూడా అత్తనే ఉన్నాయి, కిందికి ఏమైనా ఊరుతూనే అర్థమైతే లేదు. ఇగో మొత్తం తీస్తున్నాం. అక్కడ వాళ్ళు అక్కడ తీస్తురు, ఇక్కడ వాళ్ళు ఇక్కడ తీస్తురు. మొత్తం అందరికి నడవలు గురుస్తున్నాయి. అటు ఇగో ఇద్దరికి ఒరిగిర్రు. ఇగో ఒరిగిన చిన్నగా. మళ్ళీ ఇది దీంట్లోకి పొడవుతుంది కదా, నా కాలుకి చెమట వస్తుంది, షేయికి చెమట వస్తుంది. ఆ చెమట కూడా అయిపోయింది దానికి పొడి వల్ల. ఇగో మొత్తం గడ్డ కట్టింది. ఇగో ఇలా ఇది ఆల్రెడీ తయారైపోయింది. ఇగో ఫుల్ డే అంతా కష్టపడ్డ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఇంత మెటీరియల్ అయితే దాని లోపల నుంచి బయటకు వెళ్ళింది. నాకు తెలిసి దీంట్లో 90% కాటనే ఉంది. కాటన్ లాంటి ఐటమ్ ఉంది ఏంటిదో, దాని లోపల ఇంకా చిన్న చిన్న గుడ్లస్ వంటివి ఉన్నాయి. అవి ఇవి మొత్తం మిక్స్ అయ్యి ఎట్లయితున్నాయి అంటే సేమ్ టు సేమ్ ఐస్ లెక్క అవుతుంది. గిల్లు పౌడర్ లెక్క కనబడుతుంది కదా, ఈ పౌడర్ ఇది మెయిన్ థింగ్. వాటర్లో వేయగానే ఆర్బీస్ బాల్ ఉబ్బినట్టు ఉబ్బుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఏదైతే ఐటమ్ ఉందో ఇదంతా కూడా మనం స్విమ్మింగ్ పూల్లో వేద్దాం, మిక్స్ చేద్దాం, మొత్తం చూద్దాం ఎంత ఐస్ తయారవుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ దీన్ని మొత్తాన్ని వాటర్లో వేసుకున్నాం, మిక్స్ అయితే చేద్దాం. ఇది కొనుక్కొచ్చింది కాదు, మేము ఇప్పిందే. అయిపోయింది వేయగానే కనబడుతుంది మొత్తం ఇట్లా. తక్కువైంది అరే ఆయనతో కొప్పు ముంచి బీర్చుకుంటు మొత్తం బీర్చుకుంటుంది. అన్నా జర్ర అయితే గాయస్ సరిపోతుంది. ఓకే అటు అనరా రే. ఓ అబ్బాసా ఇటు అనరా. జాతుంది. ఇది బాగా ఎక్కువైంది, అరదికి తక్కువైంది. ఓ సేమ్ ఎట్లుంది చెప్పన్నా, ఐస్ కూడా లేచి కరగా పెడితే ఎట్లయితుంది రా. ఇడికి వాటర్ ఉన్నాయి, అడిదికి మెటీరియల్ చూడు సేమ్ టు సేమ్ ఐసే. వాటర్ ఎక్కువైతే ఏమని చెప్పేసి తీసేద్దాం అనుకున్నారు మన వాళ్ళు. కాకపోతే నాకు తెలిసి అరే మొత్తం ఒక కలుపురా జల్లి మంచులు మార్నింగ్ నుంచి ఇప్పిన మెటీరియల్ మొత్తం కాటన్ కనబడ్డది చూడడానికి. కాకపోతే కాటన్ కాదు, మీరు చూడొచ్చు మొత్తం కూడా ఎట్లా అయిపోయిందో. సేమ్ ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ లెక్క తయారైంది. అదే లైన్ గా పెట్టుర్రి దాటాలి.
మొత్తం మిక్స్ చేసిన తర్వాత చూడనికి ఐస్ లెక్కనే ఉంది, కాకపోతే మరి అంత ప్రాపర్ ఐస్ లెక్క అనిపించలేదు. సో అందు గురించి చేంజ్ చేసినామంటే ఇంకొక 2 ప్యాకెట్లు ఎక్స్ట్రా తెప్పించి ఇప్పుడు మొత్తం దీని అంతా మిక్స్ అయితే వేద్దాము. మిక్స్ చేస్తే ప్రాపర్ ఐస్ లెక్క అయితే తయారవుతుంది, ఇట్లా ముద్ద అవుతుంది. ఇవరదాకా తయారు చేసిన ఎట్లంటే ముద్ద అవుతుంది, జెల్లీ లెక్క అయిపోతుంది. సో అందు గురించి మళ్ళీ ఇదంతా తిప్పుకుంటూ మిక్స్ చేస్తున్నాం. ఇంకా 2 ప్యాకెట్లు అంటే ఇంకా 74 అంటే 148 ప్యాకెట్లు. సో మొత్తానికి గాయ్స్ ఫుల్ డే కష్టపడ్డ తర్వాత మేము తయారు చేసిన ఐస్ వచ్చేసి సో మీరు ఇక్కడ చూడొచ్చు, సేమ్ టు సేమ్ ఐస్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఆర్టిఫిషియల్ ఐస్ అయితే తయారు చేసినాము. మనాలిలో ఆడ ఈడ ఆల్రెడీ ఐస్ పడుతుంది కదా, సేమ్ అదే విధంగా ఉండేలాగా ఐస్ అయితే తయారు చేసినాం. ఏమైంది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ఓవన్ అంటే చాలా కష్టంగా ఉన్నది. ఐస్ అరే కాలు ఆడుకోరా, నువ్వు కాలు ఆడుకోరే, కాలు కాలు అడుగు తీసి ఇంకో అడుగు వేద్దామంటే భయం అవుతుంది, జర్ర జారుతుంది. నిజంగా ఐస్ లెక్కనే తయారైంది గాయ్స్. ఇది చూడొచ్చు, నార్మల్ ఐస్ మొత్తం క్రష్ చేసిన తర్వాత ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లా తలకే వాళ్ళు వస్తారా బాగా కింద పడితే. ఏంద్రా దండ అయినట్టున్నది. సో మొత్తానికి గాయస్ మీరు చూసినట్లయితే ఈ విధంగా ఐస్ అయితే తయారు చేసినాం. అరే ఈ ఐస్ లో ఓవర్ నైట్ చేద్దామా? మనాలిలో ఓవర్ నైట్ లెక్క ఈ ఐస్ లో ఓవర్ నైట్ అయితే వేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే ఐస్ ఉందో ఈ ఐస్ మొత్తం సైడ్ కు స్ప్రెడ్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడనే మధ్యలో టెంట్ వేస్తాం. ఆ టెంట్లో రేపు మార్నింగ్ దాకా సర్వ్ అవుతాం. ఇంకో విషయం ఏంటి అంటే ఇది ఏదైతే ఐస్ ఉందో ఇది మేము తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఐస్, ఇది కూడా రియల్ ఐస్ లెక్క సల్లా ఉంది. పడ్డారా కంటే పడారా మొత్తం నిండిపోయింది. మొత్తం నిండిపోయింది. బాబాయ్ అటాక్ అబ్బాస్గా కింద కాలు కొద్ది ఇదంతా ఏం కెమికల్ ఏమో అదే మొత్తం నోట్లోకి పోయింది అంతా. ఇవన్నా నువ్వు వేసినప్పుడు కంట్లో నిండి నూరు నిండింది మొత్తం తిన్నాకో ఎంత మింగినా కండ్లకే అత్తలేదు బయటికి. ఫస్ట్ మనం చేసినట్టు ఏదాం పడరా అనుకున్నట్టు ఇదంతా ఐస్ అంతా ఒకసారి టెంట్ వేసుకుని పడరు మొత్తం క్లీన్ చేద్దాం. మొత్తం నిండింది అంత బట్టలు కూడా మొత్తం లోపలికి పోయింది. అత్తనే ఉంది తీతే ఎదురా ఊరుతున్నట్టు ఆయన కళ్ళకి నీళ్ళు వచ్చింది బిడ్చుకో నీళ్ళు రావు ఇక కళ్ళకి. అయిపోయింది దీని పని అయిపోయింది. ఇక ఐస్ మొత్తం ఒక సైడ్ స్ప్రెడ్ చేద్దాం పడరు. షట్ గాయ్స్ చెప్పాలంటే చాలా అది ఉంది, ఎక్కడెక్కడ చెప్పలేని ప్లేస్ లో కూడా వెళ్ళిపోయింది. వద్దనుకుంటా మొత్తం లోపలికి పోతుంది.
ఇట్లా ఆడి వద్దురా మళ్ళీ స్టార్ట్ చేయకురు వారు. కింద మొత్తం స్నో మొత్తం పక్కకు జరిపి టెంట్ అయితే స్టడీ ఎక్కురా. మన తమిళనాడు నుంచి వచ్చిన శేఖర్ అయితే పులలో ఇచ్చాడు. సో మొత్తానికి గైస్ మా టీమ్తోని మనాలి వెళ్ళాలన్న డ్రీమ్ ఏదైతే ఉందో అదైతే ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు మనాలి రావడమే కాదు మనాలిలో క్యాంపింగ్ కూడా చేస్తున్నాం టెంట్ వేసుకొని. ఎట్లా అనిపిస్తుందిరా మనాలి ఇంకా మట్టి ఎక్కడ చెప్పేసి కూర్చున్నాం పోయాంటి పెట్టిరు ఏది లేదా ఈ రోజు మేము ఇక ఇక్కడనే వాడుకుంటాం. నైట్ కూడా ఇంతగానో తయారు చేసినందుకు పొద్దున దాకా తిప్పలు పడ్డందుకు మనాలి ఫీల్ అయితే తెచ్చుకుంటున్నాము. ఇలానే టెంట్లోనే వండుకుంటాం రాత్రి కూడా. సో ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు మేము మా దగ్గర కొన్ని గుడ్లు ఉన్నాయి, అంతేకాకుండా రొట్టెలు అవుతున్నాయి ఇన్స్టాంట్. అవి వేద్దాము తిందాము ఇలానే వందాం అంటే అలా వండుకొని ముగ్గురం నిజంగా ఏం తింటారు అంటే ఇట్లా బాగా మంచి పడే ప్రాంతాల ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది. అవి కూడా దొరకాయ మంచి పడే కానీ దొరుకుతుంది. మంచి పడుతుంది అయిపోయింది. అరే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయరు ఆడియన్స్ కి ఏం జరుగుతుంది ఏం కథ. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఇక మంచిగా ఐస్లు ఉన్నాయి, ఇంకా టెంట్ వేసినాం, అందరం ఉన్నాం. సర్వే ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. ఇంకా ఇంకేం ఇట్లా ఏమేమి తినబోతున్నాం ఏమేమి చేస్తున్నాం అని చెప్పు. గుడ్లు ఉన్నాయి, ఒక 6 గుడ్లు ఉన్నాయి, 6 గుడ్లు రొట్టెలు ఉన్నాయి. అవి తింటాం ఇక ఈనాం అనుకుంటాం. ఇక మొత్తం దాకా రాత్రి మొత్తం ఫస్ట్ వచ్చేసి ఆ వయదాకా ఇగో పల్లెలు మంచిగా పల్లెలు బుక్కాం స్నాక్స్. ఆ తర్వాత అది రొట్టెలు చేద్దాం ఓకేనా. బాగా అరే పెంక పెంక ఏదో అడగ లెక్క మన నిజంగా మంచి చల్లగా ఉంటుంది. ఇది కూడా మట్టినే చల్లగానే ఉన్నది. ఇది కరుగుతా కరగా చూద్దాం ఒకసారి. ఇది మంటుంది కదా అరే దాంట్లో డైరెక్ట్ వేసుడు కాదురా అంత పీలగల ఒక్కసారి ఉన్న మంచంతా బొగ్గు పని చేస్తలేదు రా. అది 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 కూడా పని చేస్తుంది. మంట మంట కావాలి దానికి అంతే. మీరు పని చేయరు నేను తింటా. మేము పని చేసుడు కాదురా పాట పాడు ఏదన్నా ఒకటి పాట పాడు అందులో పాడరా నమ్మకం చూస్తావేంద్రా. పాడమంటే పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదు, పాడు. వచ్చేసి గాయస్ అబ్బాస్ గారు అయితే ఒక మంచి పాట అయితే పాడబోతుండు. అబ్బాస్ दिल गलती कर बैठा है, गलती कर बैठा है, दिल दिल गलती कर बैठा है, गलती कर बैठा है दिल. రాలేట మళ్ళీ ఒకసారి వాయిస్ రికార్డ్ కాలేదు. మళ్ళీ ఒకసారి ఓకే యాక్సెప్ట్. పాట ఆడినా పాట పేరు చెప్పిందా గదిరా పాట పేరు చెప్పకు పాడు. పాటనే అది. दिल गलती कर बैठा है, गलती कर बैठा है दिल हमने ये పల్లెలు దీన్ని కూడా పాడు. అబ్బా 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 సో दिल गलती कर बैठा है करती ఏమన్నా అంటే అదే 3 సార్లు వాడు ఇప్పుడే. మీనింగ్ వస్తలేదు మధ్యలో. ఏం మీనింగ్ వాడు పాట పేరు ఎప్పుడు పాడవారా. दिल गलती बोल हमारा हमारा बोल हमारा हमारा बोल हमारा हमारा बोल పాట పాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది తెలుసా? పాత ఇన్పా సమాన్కే రేకుడు పాట మీనింగ్ ఏంటిరా చెప్పరా తెలుగులో గుండె నాట తప్పు చేసిందరా. తెలుగులా లవ్ చేసి తప్పు చేసిన మరి ఎందుకు చేసినావు? నేను పాట పాడుతున్నా.
మసాలా లేదా మంచి పడబడ మళ్ళా వాడు తెలియదు మనం చెప్తే కాదు వాడు వాడాలి పాడరా వస్తలే పాట పాడు వచ్చింది మధ్యలో పువ్వులే కనుకో ఏమంటా తను వచ్చానంట ఏ అయ్యంటే మరి నేనంది అర్థం చెబుతాను నిన్న అయ్యంటే తాను చెబుతాం ఎట చెబుతుంటే విన్నా అంతే. సూపర్ వాడిన పాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి జామ్స్ ఏం పాట ఆడాలి? నాకు ఇస్తారా వాడు చెప్పు, నువ్వే పాడతా. బుద్ధి చెప్పు పాట, ఏ పాట కావాలి? చెప్పు పాడవాడు ఇవన్నీ చెప్తీగా అమ్మ అమ్మ అయిన వాడు నాకు రాదు, కొంచెం లిరిక్స్ చెప్పు. ఏదంటే వాడతాంటి కదా మరి ఎందుకన్నా చూసుకుంటున్నాడు బాబాయ్ ఏదో తేడా కొడుతుంది మరి. ఏయ్, నాకు సంబంధం ఏం లేదు, తాజాని గెలవాలని. బోలు ఖాళీ కాలియా అంటే చోటా భీమ్. చోటా భీమ్ కాలియా అంటే కర్రోడు అంటే అది అంటుండే ఇది అంటుండు నిజంగా ఏదో ఐస్ లో అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది కదా. ఈ ఐస్ లెక్క గరం ఉంటే దాని మీద ఉండదు పాట. ఒకటి ఆవరణ పాట కాదు. ఒకవేళ ఈ వీడియో పైన 30K లైక్స్ ఎక్కువ అవసరం లేదు, 30K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి మనాలి ట్రిప్ చలో ఫిక్స్ చేరి ఇక బతలాడరు ఇక. అయిపోయినాయి ఇప్పుడు లేవరి అయిపోయినాయి 30K లైక్స్ వచ్చినా నిజంగా ఈ ఇయర్ మనాలి దొరకపోతాయి ఇలా అందరినీ. 365 డేస్ పడతాడా? మీరు రొట్టెలేదు ఒక్కటి కూడా కాలే. అది గనం కాయతలేదు, అది కావాలి మాకు రొట్టెలు అవేంటి అవి పూరీలు అవి. అన్న కళాపిస్తారు రొట్టెలు నువ్వు చేస్తావారా? నేను చెప్తాం మేడం పాట బాబాయ్ పాడుతూ అనిత ఓ అనిత నా అందమైన అనిత దయలేదా నా పైన ఈ గుడ్డి ప్రేమ పైన. గంతేగా పాడు. గంతే వచ్చు లిరిక్స్ గంతే వచ్చు పాడరా లిరిక్స్ గంతే వచ్చు. నా ప్రాణం పాడు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నా బాధలో నేను కరగనీకుమా, నువ్వే నా ప్రాణం అంటూ ఉంది. ఏం స్టార్ట్ చేస్తారా అది ఎటు పోతావు ఎవరికి అంతలేవు. నిన్న ఒక టెక్నికల్ క్వశ్చన్ అడుగుతారా, కరెక్ట్ ఆన్సర్ చెప్పు. చెప్తే ఏమితో కోడి ముందా గుడ్డు ముందా? అబ్బా అసలు అడుగుతున్నా ఇంకా ఫస్ట్ కోడి గుడ్డు పెట్టిందా లేకుంటే గుడ్డులకి కోడి బయటకు వచ్చిందా? చెప్పరా యూపీఎస్సీ క్వశ్చన్ కూడా ఆలోచిస్తున్నాను. గుడ్డు నుంచి కోడి వెళ్తాయి, గుడ్లకి కోడి వచ్చిందా? కోడి గుడ్డు పెట్టుకుని వచ్చిందిరా. ఇంజక్షన్లు ఇచ్చారు. కోడి గుడ్డు పెట్టే ఆడతారు వాళ్ళు లేదు అచ్చినప్పటి చెప్పరా. నేను తెలియదా నువ్వు చూడాలి ఇంకోటి అది అన్నారా, చెట్టు ముందా ఇత్తనం ముందా? చెట్టు ఇత్తనం లేదు చెట్టు కింద చెట్టు ముందు చెట్టు ఉంటేనే ఇత్తనం వస్తాయి. ఏంద్రా ఇది వైబ్రేషన్ వస్తుంది, ఫోన్ వస్తుందా? ఫోన్ కాదు, కోడి గుడ్లకి వెళ్ళి పిల్ల పిల్ల బయట పోతుంది. కాదు, చెట్టు ఫస్ట్ వచ్చిన చెప్పు. చెట్టు ఏంటి చెట్టు వస్తుంది. చెట్టు లేని ఇత్తనం లేదు చెట్టు ఎక్కడికి వచ్చింది చెప్పరా. అవి కూడా అతను జరుగుతాయి కదా. చెప్పు మళ్ళీ ఇంకోసారి వేరే క్వశ్చన్. ఇంకుంటారా మత్తు ఇట్లా అది కావాలంటారా? మీకు ఏమైనా ఇట్లా తెచ్చినవి ఉంటే గాయస్ కామెంట్ అయితే వేయర్రి. ఎట్లా మరి అవి గూగుల్ ఉంటాయి అంతే ఇక. మనం ఉన్న ఈ మనాలిలో హెవీగా డిన్నర్ చేస్తే ఏమైనా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి లైట్గా డిన్నర్ అయితే చేస్తున్నాము. డిన్నర్ వచ్చేసి ఏంటిదంటే ఎగ్ కర్రీ విత్ చపాతి. అన్న ఇవి కూడా వేసుకుందాం కొన్ని.
గడ్డ ఇంత లోపల ఇవి కూడా వేసుకుందాం. ఏదే ఇవి వేసుకో అంచుకేసుకో అందరం అందరం చట్నీ కాక అందరం అందరం ఏ చల్ గదేంద్రా కొబ్బరి చట్నీ నువ్వు వేసుకొని తినరా ఫస్ట్ మీద బాబాయ్ కొంచెం వేసినావు కొంచెమే ఉంది ఇలా అమ్మ నాకు చాలా కావాలి తాజా అన్ని కావాలి తాజా అయ్యానంటే నీవి కావన్నాడు తాజు ఇక జంప్స్ కాపురే ఏదో లాస్ట్కి వచ్చేవారు ముత్తుకదనా గుడ్లు అన్న బో రావుతు అవుతా అవుతా ఎక్కడ గిల్లా ఇది పడ్డట్టుంది గుడ్డు పచ్చ కావచ్చు డైమండ్ కావచ్చు చూడు చూడు డైమండ్ ఆడుండే నేను పక్క పండు పెట్టుకొని డైమండ్ ఉందని అడుగుతున్నావు వీడి దగ్గర రొట్టెలు పెట్టుకుని రొట్టె అయితే ఏమైందిరా దొంగ 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 నీకేందయ్యా కెమెరామెన్ పోతావు మాకు పొద్దుగాడ దాకుండా ఇలా మేము మంచులో క్యాంపింగ్ చేస్తున్నాం అన్నట్టు చెప్తలేను కానీ నిజంగానే చలి పెడుతుంది బాగానే బయట కూడా సో ఈ ఇంకా చల్లి ఐటమ్ ఈ వాటర్ నానబెట్టింది ఉండే వరకల్లా ఇంకెక్కువ చలి పెడుతుంది గరంగా మస్తుంది బావా సూపర్ బావులు దగ్గర పడ్డది డేటు అంటే సార్ని బాగా అంటుండే ఇప్పుడు ఏమన్నా మస్తు ఏం కూర ఇది కొడుకుడు కూరనారా మటనా కాదు పచ్చల కూర రే బాబాయ్ గారిని గాయంత కన్ను కనబడతలే బాగా నువ్వు కోడిగుడ్డు ఉల్లిగడ్డలు ఈరోజు చాలా బాగా చక్కగా పని చేసినందుకు గాను ఏంటి మస్క బట్ట చాలా కప్తారు జబ్బాకి గురించి చాలా కప్తారంటే గది కప్తుర్రు చిన్నగా కప్తుంది అల్లెడ ఒకటి ఉన్నాయా అయ్యో శాల్వా మీద శాల్వా సన్మానం మీద సన్మానం స్టూడియో దగ్గరనే ఉంటూ మనాలి ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఈరోజు పొందినాము సో ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ పంపేనికి ఏం చేస్తున్నాం అంటే ఇలానే వండుకుంటున్నాం ఇక మంచు పడతలేదు కానీ చలి బాగానే పెడుతుంది మొత్తం రగ్గులు కప్పుకొని పందాం ఇక బాబాయ్ పడతావా పట్టాలి లేకపోతే బరాబర్ మా వచ్చి లేకపోతే జామియన్ పని అయినట్టే అబ్బా ఆరామ్సే వచ్చాము ఐదుగురము క్యాంపింగ్ వీడియోలు కావాలంటారు కదా మళ్ళీ స్టార్ట్ చేస్తాం 24 hours క్యాంపింగ్స్ మొత్తం కుమ్మడే కచ్చ ఈ కాడికి సో ఇప్పుడైతే అనుకుంటున్నాను గుడ్ నైట్ బాయ్ బాయ్ చలి పెడుతుంది నాకు తెలుసు బాగా దాన్ని నీకంటే ఎక్కువ క్యాంపింగ్ చేసిన వాడు నీకంటే ఎక్కువ క్యాంపింగ్ చేసిన వాడు బాగా తెలుసు వాడికి నాకు తెలుసు సో ఇప్పుడు వచ్చేసి గైస్ పడుకుంటున్నాం బాయ్ బాయ్ మార్నింగ్ కలుద్దాం అప్పుడే మిల్క్ వచ్చింది ఆ ఎండ అత్తో రాని ఎదురుతా ఉన్నప్పటి నుంచి మొత్తానికి వచ్చింది ఆ షర్ట్ కట్టుకున్నది మధ్యలోకి చిన్న కనబడుతుంది ఇంచారు మీకు కనబడుతుందో లేదో ఇగో మంచి చూడుర్రి ఎంత పడ్డదో ఘోరంగా ఇగో ఈ సైడ్కి అది మేము ఆ వీడియోలో మంచిగా రాదని అది పైన అది వేసుకోలేదు పైన అది ఇది జాలి మొత్తం ఉత్తిదే దీంట్లోకి మొత్తం మంచి పడ్డది ఘోరంగా అంటే ఘోరంగా చలి పెట్టింది అబ్బో ఇగో ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇగో నీళ్ళు ఇగో మొత్తం నీళ్ళే ఇగో చుట్టూ మన వాళ్ళు ఇంకా ఓలే జారుతుంది మొత్తం ఇప్పటికి పోతాయి ఇంకా దాని పవర్ పోలేదు ఇంకా మీకు చూపిస్తా ఓవర్నైట్ లేక బాగా రోజులు అవుతుంది ఈ పొద్దుగా లేచుడు ఇదే ఫస్ట్ టైం ఇగో వావ్ అయ్యో ఎప్పుడో పైన వేయింది నేనేమో ఈ చెట్లకై చూస్తా ఉన్నా రాతో రాదా అని సో మొత్తానికి ఇది ఈరోజు వీడియో సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సో మన వాళ్ళు లేపాలి ఇక సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో త్వరలో ఇంకా కొత్త వీడియోలో వెళ్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్